జనగామ పట్టణ ప్రజలకి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన కమిషనర్ మహేశ్వర్ రెడ్డి గారు హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఆయనకి మన జనగామ మున్సిపల్కి జనగామ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనకి చాలా హెల్ప్ఫుల్గా పనిచేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన కొత్త కమిషనర్ గారు వచ్చారు, రాజశేఖర్ రెడ్డి గారు. వాళ్ళు ఇంతకుముందు ఖమ్మం జిల్లా కల్లూరు మున్సిపాలిటీలో చేసి మన జనగామకి రావడం జరిగింది. ప్రత్యేకంగా స్వాగతం తెలుపుతున్నాను జనగామ పట్టణం తరఫున. అలాగే మన కమిషనర్ గారికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మా మున్సిపల్ కౌన్సిల్ తరఫున మీరు కూడా చాలా నిజాయితీగా పనిచేసి మన జనగామ పట్టణాన్ని డెవలప్ చేయవలసిందిగా నేను ఆయనను కోరుతున్నాను. దానికి ఉదాహరణ ఏంటంటే, మన కలెక్టర్ గారు చాలా నిజాయితీగా పనిచేశారండి. ఆయనని ఆదర్శంగా మనం తీసుకొని మన మున్సిపాలిటీని కూడా అంతే ఆదర్శంగా తీర్చిదిద్దుదామని నేను కోరుకుంటున్నాను. కలెక్టర్ గారు మినిమం వారంలో 6 రోజులలో 14 గంటలు పనిచేస్తారండి. నేను చూడడం జరిగింది. ఆదివారం కూడా ఏమైనా కార్యక్రమాలు ఉంటే కూడా వాటికి కూడా పాల్గొనడం జరుగుతుంటుంది. నేను మా మున్సిపాలిటీ తరఫున మన కలెక్టర్ గారికి వెళ్ళి మా మున్సిపాలిటీ సమస్యల గురించి ఆయనని కలవడం జరిగింది. అందులో భాగంగా ఏంటంటే, మున్సిపాలిటీ అంటే ఏంటిదంటే ఫస్ట్ చెత్త సేకరణ గురించి కానీ మా డ్రైనేజ్ సమస్యల గురించి వాటితో చర్చించడం జరిగింది. దాంట్లో ఆయనకి మేము ఏం చెప్పామంటే, మాకు సరిపడా వెహికల్స్, చెత్త సేకరణకి ఆటో సరిపడా వెహికల్స్ లేవు సార్, మళ్ళీ మాకు సరిపైన సిబ్బంది లేకపోవడం మాకు చాలా ఇబ్బంది అవుతుంది మా జనగామ పట్టణ ప్రజలకి అని ఆయనతోటి మేము చెప్పడం జరిగింది. అందుకు గాను ఆయన ఇమ్మీడియట్గా మేడం మీరు ఇంత ఇబ్బంది పడుతున్నారు కదా చెత్త గురించి కానీ డ్రైనేజ్ సమస్యల గురించి, శానిటైజ్ వర్కర్స్ లేరని, అందుకు ఏమన్నారంటే మీరు ఇమ్మీడియట్గా ఒక 11 కొత్త ఆటోలు కొనడానికి ఆయన మాకు సహకరించారు. అలాగే 30 మంది కొత్త సిబ్బందిని పెట్టుకోవడానికి కూడా నియమించడానికి కూడా ఆయన మాకు సహకరించారని చెప్పి నేను ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే మన కలెక్టర్ గారి గురించి చాలా ప్రజల నుండి చాలా సమస్యలు వస్తున్నాయి. అదేంటంటే మామూలుగా ఇసుక గురించి కానీ మట్టి గురించి కానీ ఇంకా వేరే ఇతర సమస్యలన్నీ మా దృష్టికి వచ్చినవి. అలాగే ఎంపీ గారి దృష్టికి కూడా వెళ్ళడం జరిగింది. అందుకు ఏం చేశామంటే, మొన్న 15 days బ్యాక్ మన ఎంపీ గారు ఇక్కడ 2nd వార్డులో ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. ఒక ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చినప్పుడు అప్పుడు మేము ఎంపీ గారు కలిసి కలెక్టర్ గారు జరిగింది. ఆ రోజు ఆయన కలెక్టర్ తోటి మేము అన్నీ చెప్పామన్నమాట. సార్ మరి ప్రజలు ఇలా సమస్యలు చెప్తున్నారు, ఇసుక గురించి కానీ ఇంకా వేరే సమస్యలను ఇలా చెప్తున్నారంటే, ఆయన ప్రతి ఒక్కటి ఎంపీ గారికి కలెక్టర్ గారు ప్రతి ఒక్కటి క్లియర్గా చెప్పారు. ఏ సమస్యకి ఏమేమి పరిష్కారాలు ఉన్నాయి, ఎలా ఉన్నాయని చాలా మాకు అర్థమైన విధంగా చెప్పారు. అప్పుడు మాకు అర్థమైంది ఏంటంటే, అక్కడ కలెక్టర్ దగ్గర సమస్యలు కలెక్టర్ ద్వారా వచ్చిన సమస్యలు కావవి, మన పబ్లిక్ రూల్స్ అవన్నీ పాటించకపోవడం వచ్చిన సమస్యలు. అంతేగాని చెప్పి కలెక్టర్ నుంచి సమస్యలు వస్తున్నాయని చెప్పడం అయితే అది తప్పు. దానికి మీరు కావాలంటే ప్రజలకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, మీరు అందరూ కూడా కావాలంటే కలెక్టర్ దగ్గరికి డైరెక్ట్ వెళ్ళండి, కలవండి. మీ సమస్యలను మీ సమస్యలను ఆయన చెప్పగానే అప్పటికప్పుడు పరిష్కారం చేస్తున్నారు. అందువలన మీరు ఇట్లా వేరే విధంగా అనుకోకుండా డైరెక్ట్ కలెక్టర్ గారిని వెళ్ళి కలిసేసేసి మీ సమస్యలు ఏమున్నా పరిష్కరించుకోవాలని నా విజ్ఞప్తి. అలాగే జనగామ పట్టణ ప్రజలకి నేను నా విజ్ఞప్తిగా తెలియజేయనిది ఏమనగా, మా మున్సిపాలిటీలో కూడా అవినీతి రహితంగా ఏ పనులు చేసినా కానీ నా దృష్టికి తీసుకురాగలరని కోరుతున్నాను. అలాగే మా సిబ్బంది నుంచి కానీ మా మున్సిపల్ తరఫున ఎవరైనా డబ్బులు అడగడం కానీ లేకపోతే వాళ్ళు చెప్పిన పనులు చేయమని మొండికి వేసినా కానీ మా దృష్టికి తీసుకొచ్చినారనుకో, అప్పుడు నేను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని చేపిస్తాను. ప్రజలు ఏదైనా సమస్య ఉంటే సిబ్బంది ఒకళ్ళు చేయట్లేరు, మేడం ఈ సిబ్బంది ఇలా చెప్తే వినట్లేరు, ఇంకేదైనా సమస్య ఉంటే కూడా డైరెక్ట్ నా దగ్గరికి తీసుకురండి. యాజ్ చైర్పర్సన్గా నేను అప్పటికప్పుడు ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ పిలిపించి కూడా అప్పటికప్పుడు పరిష్కారం చేయించే ప్రయత్నం నేను చేస్తాను.
అందుకని నేను చివరగా చెప్పదలుచుకున్నది ఏంటంటే జనగామ ప్రజలకు నేను నిజాయితీగా పనిచేయడానికి నేను ముందుకు వచ్చాను. నాకు మీరందరూ సపోర్ట్ చేయండి. అలాగే మా మున్సిపల్ సిబ్బంది కూడా నాకు సపోర్ట్ చేయాలని, మన కొత్తగా కమిషనర్ గారు వచ్చారు, ఆయనకు కూడా నేను అంతే విధంగా నాకు సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.